కల్చర్ లో మార్పు వస్తున్నది. పబ్ కల్చర్ వస్తుంది. పబ్ కల్చర్ ఆపడానికి దీన్ని కౌంటర్ గా యంగర్ జనరేషన్ దృష్టిని మా అక్కల మా చెల్లెళ్ళ ఏది వాళ్ళ ప్రియమైన పండుగ ఏదంటే బోనాల పండుగ. మంచి ముంగడు రావాలని, మంచి సంసారం ఉండాలని అమ్మవారిని కోరుకుంటారు. మా పిల్లలు తల్లులు ఏమంటూ మా పిల్లలు బాగుండాలి, మా కొడుకులు ఆ తల్లికి సరైన గౌరవం ఎప్పుడైతే రాష్ట్ర మొత్తంలో అన్ని జిల్లాలలో అన్ని దగ్గర ఈ కార్యక్రమాన్ని సరిగ్గా హైదరాబాద్ చేసినట్టు, సికింద్రాబాద్ చేసినట్టు మిగతా దగ్గర కూడా చేయాలనేదే ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. వచ్చే సంవత్సరం చేయాలి. మిగతా రోజులలో ఏదైతే రేపటి నుంచి గ్రామాలలో కూడా అయితే బొజ్జమ్మ పైసమ్మ అక్కడ కూడా సరి అయిన అవకాశం ఇవ్వాలి. కళాకారులకు సరి అయిన గౌరవం ఇవ్వాలని కోరుతూ ఇక అడగండి ఏమడుగుతుంది. చూడండి, క్వశ్చన్ సరిగ్గున్నది అయినా చెప్తా. ఇక మీరు అడిగినందుకు మీకు నిర్దేశం కూడా, ఎందుకంటే ఆయన నల్గొండ జిల్లావాసి వాళ్ళందరేమో క్యాంపెయిన్ కమిటీ స్టార్ క్యాంపెయినర్, మరి ఇంకో ఆయన మాజీ పిసిసి అధ్యక్షుడు, ఆయన కూడా పార్లమెంట్ మెంబరు. మరి వాళ్ళని అడిగితే బాగుంటుందండి. ఎందుకంటే నల్గొండ అంటేనే కాంగ్రెస్ జెండా, కాంగ్రెస్ ఏది ఫౌండేషన్ అంటున్నారు. మరి ఆడనే ఈ ఒకరు అవుతున్నాయి. మరి ఎంతవరకు ఉన్నాడు మరి అన్ననే చెప్పాలి. అది అన్నను పోయి అడగండి. ఆయన తమ్ముని కంట్రోల్ చేసుకోలేకుంటే మరి ఈ పరిస్థితి ఇప్పటికే మా బట్టి విక్రమార్కకు 5 నుండి 5 ఇప్పుడు 4 అయిపోతుంది. కనుక ఆయన కూడా స్పందించాలనేది నా ఉద్దేశం. ఇంకో పక్క నా డౌట్ ఏంటంటే చెప్పాలా, ఇది ఫ్యాక్టరీ చెప్తాను, నేను భయపడాలి. ఎందుకంటే మీరు చేరికలు చేర్చుకుంటున్నారు. మొదలే 12 మంది వెళ్ళిపోయినారు బాబు. ఇక మా చేరికల్లో ఉంటాడా ఏంటి అనేది నా భయం అయింది. ఎందుకంటే ఆయన శాసనసభ్యుడు ఉండి అన్ని విధాల భగవంతుడు కాంట్రాక్టర్ ఉండి డబ్బులుండి హోదా ఉన్నోడే వెళ్ళిపోతుంటే ఇక నువ్వు వచ్చినోడు ఉంటాడు బాబు. కనుక దాని మీద కూడా కొద్దిగా ఆలోచన చేయాలి. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు అన్యాయం చేయొద్దని హైకమాండ్ కోరుతున్నాం. అంటే హైకమాండ్ చెప్పింది చేసుకుని చెప్పింది. ఇక్కడ సంగతి మనకు తెలుసురా బాబు. మమ్మల్ని కూడా అడుగుతుంటే మేము వస్తున్నారు. లేదు ఒకటే సైడ్ ఇంటే ఒరిజినల్ కాంగ్రెస్ గతంలో ఈ విధంగానే చేర్చుకున్నారు, ఈ విధంగానే ఇప్పుడు తిరుమల గెలిచి. కనుక ఆ ప్రమాదం ఉన్నది. దాన్ని కూడా హైకమాండ్ గమనించాలని వాళ్ళను అడగండి. ఎందుకంటే ఇది నల్గొండ సమస్య. అదే విధంగా ఆయన ఒకటేమో నల్గొండ, ఇంకో ఆయననేమో రాష్ట్ర క్యాంపెయిన్ స్టార్ క్యాంపెయిన్ తమ్ముడే పోతుంటే ప్రజలలో ఎలాంటి అనుమానం వస్తుందనేది నా బాధ. ఏదైనా వాళ్ళని తెలుసుకోండి. ఏదైనా సన్నిహితమైన ప్రయత్నం, ఒక పక్క చేరికలు ఇంకో పక్క పోకలు జరుగుతుంది. ఈ చేరికలతో కూడా ఎక్కువ డేంజర్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక క్యాండిడేట్ ఉంటారు, 2 ఉంటారు. ఇక 3 తెలుసుకుంటే అవతల కొట్టాలని ఉండదే. మనం కొట్టుకుంటాం. ఏకిస్తే బీకిస్తే సి. ఇది కరెక్టా శ్రీనివాస్ గారు? నేను చెప్తుంది. ఎందుకంటే ఇది జరుగుతుంది. కనుక దాని మీద కూడా హైకమాండ్ ఆలోచన చేయాలని చెప్తున్నాం. నో మోర్ క్వశ్చన్, నో మోర్ చూడండి. కేసీఆర్ కి ఏం సత్తా ఉన్నదో ఆయనకే తెలుసు. ఆ సత్తా నేను ఎప్పుడు చూడలేదు. సత్తా ఉన్నది వాడే చెప్పాలి. కనుక నేను ఇలాంటి అన్వాంటెడ్ క్వశ్చన్ జవాబు చెప్పాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.